ఇప్పుడు మనం అంటే మనకి ఒకటి అలవాటు చేసుకున్నాం కదా. ఏమని మనం ఎక్కడ కలిసినా కానీ, జూమ్లో కలిసినా, ఫోనుల్లో అయినా, లేకపోతే మామూలుగా కలిసినప్పుడైనా ఆత్మ ప్రణామాలు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సో ఎందుకని అలా చెప్పుకుంటున్నాం? మామూలుగా నమస్కారం అంటే సరిపోతుందిగా. ఆత్మ ప్రణామాలు అని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం కదా. సో దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఆ, అంటే నేను విన్న జ్ఞానం, ఆ, పుస్తక జ్ఞానం, గురువులు చెప్పినది, ఇదన్నీ కూడా కొంచెం కొంచెం క్రోడీకరించి నాకు అర్థమైంది నేను చెప్తాను. ఆ, ఏమైనా అందులో పొరపాట్లు ఉంటే సరిచేయండి, మీరు ఎవరైనా సరే. సో ఒక ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళేసేసి అడిగాడంట ఒక విషయం. ఆ, గురువు గారు, ఆ, చాలా రోజుల నుంచి నన్ను ఒక ప్రశ్న తొలిచేస్తుంది, అసలు నేనెవరు అని చెప్పేసి అడిగాడంట. సో మనందరికి కూడా ఫస్ట్ వచ్చేది అదే కదా. మనం ఆధ్యాత్మికంలోకి వస్తే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నీవెవరు. రమణ మహర్షి కూడా చెప్పింది అదే, నీవెవరు అనే చింతనతోనే స్టార్ట్ అవుతుంది మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది. సో అడిగితే సరే గురువు గారు, ఆ, ఇప్పుడు శిష్యుడు అన్నాడంట, గురువు గారు నేను శరీరాన్ని కాదు అని అర్థం అవుతుంది, ఆ, నేను మనసుని అని చెప్పేసి అన్నాడంట. గురువు గురువు గారు అన్నారంట, సరే దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నువ్వు శరీరాన్ని అని అనుకుందాం. శరీరాన్ని అయితే ఒక 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం నీ శరీరం ఎలానే ఉందా? లేదు. పోనీ ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత నీ శరీరం ఎలా ఉంటుందా? ఉండదు. కొంతకాలం తర్వాత అసలు శరీరమే ఉండదు. సో శరీరం ఎలా అవుతాం? ఎందుకంటే ఒకటి ఏదైనా నేను అని చెప్పేసి అన్నామంటే అది మార్పు చెందకుండా ఉండాలి కదా. ఎప్పుడైనా నేను అనేది ఉండాలి కదా. సో శరీరం అనేది ఉండదు. ఒక రోజు ఉన్నట్లుగా ఇంకో రోజు ఉండదు. ఎందుకంటే మన శరీరంలో ప్రతిరోజు ప్రతిరోజు కూడా కొన్ని లక్షల కణాలు కొత్తగా పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సో ఒక ఒక్క నిమిషం ముందు నే నేను ఇప్పుడున్న నేను ఒకటి కాదు. ఎందుకంటే ఈ నిమిషంలోనే నాలో ఎన్నో మార్పులు జరిగినాయి. నా లోపల ఎన్నో లక్షల కణాలు నశించిపోయినాయి, ఎన్నో లక్షల కణాలు పుట్టినాయి. ఒక్క నిమిషం ముందు ఉన్న నేనే ఇప్పుడు నేను కాదే. సో అటువంటిది మనం శరీరం అని చెప్పేసి ఎలా అనుకుంటాం? అనుకోవడానికే లేదు. పోనీ మనస, ఒక మనిషికి ఒక రోజులో దాదాపు 60,000 నుంచి 70,000 ఆలోచనలు చేస్తాడు మనిషి. నిన్న చేసిన ఆలోచన ఈ రోజు ఉండదు, ఈ రోజు చేసిన ఆలోచన రేపు ఉండదు. అటువంటప్పుడు మరి మనసును కూడా అవనగా, అది కూడా మారిపోతుంది కదా, మార్పు చెందుతూ ఉంది కదా. సో మనసు కూడా కానే కాదు. సో మరి ఎవరిని? ఏదైతే ఈ మనసుని, శరీరాన్ని ఎవరైతే గమనిస్తూ ఉన్నారో అదే నేను. ఎవరైతే గమనిస్తున్నారో అదే నేను. ఇప్పుడు అద్దం ముందుకు వెళ్తామండి. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రతిబింబాన్ని అది చూపిస్తూ ఉంటుంది. ప్రతిబింబాన్ని చూపిస్తుంది. ప్రతిబింబాన్ని చూపిస్తుంది కానీ అదే ప్రతిబింబం అయిపోవట్లేదుగా. ఎందుకంటే ఆ అద్దం నా ప్రతిబింబమే కాదు, ఎవరు వెళ్తే వాళ్ళ ప్రతిబింబాన్ని చూపిస్తుంది కదా. అందుకని చెప్పేసి అది వాళ్ళలాగా అయిపోవట్లేదు కదా. అద్దం అనేది అద్దం అలానే ఉంటుంది. నువ్వు 5 ఏళ్ల తర్వాత వెళ్ళినా, 10 ఏళ్ల తర్వాత వెళ్ళినా అప్పుడు నీ శరీరం ఎలా ఉందో దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది అంతే తప్ప అది ఆ శరీరం అయిపోవట్లా, అది ఆ మనసు అయిపోవట్లా.
సో ఆ అద్దం లాంటి వాళ్ళమే మనము. సో ఈ ఆత్మ అనేది ఇప్పుడు అద్దం ఎలా అయితే ఎవరెళ్తే వాళ్ళని ప్రతిబింబిస్తుందో, ఈ ఆత్మ కూడా ఏ శరీరాన్ని ధరిస్తుందో ఆ శరీరాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది అంతే. అంతే తప్ప అదే ఆ శరీరం అయిపోదు. ఇక్కడ ఎట్లా అయితే ఆ ప్రతిబింబం అద్దం అయిపోవట్లేదు కదా! ఆ అద్దం లాంటి వాళ్ళమే. అద్దం లాంటిదే ఆత్మ. సో ఏం చేస్తుందంటే ఈ ఆత్మ ప్రతిదాన్ని కూడా సాక్షిగా గమనిస్తూ ఉంటుంది. ఈ శరీరం ఒక సాక్షి అంతే. సాక్షీభూతంగానే చూస్తది శరీరాన్ని. మనసు రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఆ ఆలోచనల్ని సాక్షీభూతంగా చూస్తది. అంతే తప్ప ఆ ఆలోచనలు మనం కాదు. ఇక్కడ మనం అంటే మనం ఒక చైతన్యము, ఒక ఆత్మ. ఆత్మ పదార్థాలం మనం. సో, శరీరాన్ని ధరిస్తున్నాం. ఒక షర్ట్ ఏసుకున్నట్టుగా, ఒక డ్రెస్ ఏసుకున్నట్టుగా శరీరాన్ని ధరిస్తున్నాం. కొంతకాలం తర్వాత ఇంకో డ్రెస్‌లోకెళ్ళిపోతాం. ఇంకో శరీరంలోకెళ్ళిపోతాం. ఇంకో డ్రెస్సే. మనం భౌతికంగా చూసి మన మనసు ఉంది కాబట్టి, మనసు అబ్బో! అని చెప్పేసి ఎంతో బాధ అని చెప్పేసేసి మనసు పడుతుంది. ఆత్మకి ఇటువంటియి ఏమీ ఉండవు. చాలా తేలిగ్గా మనం షర్ట్ మార్చుకున్నట్టుగా, డ్రెస్ మార్చుకున్నట్టుగా చాలా తేలిగ్గా ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో, ఒక మనం మనసు గాదు, శరీరము గాదు. ఆత్మ మాత్రమే. ఈ ఆత్మ ఏం తీసుకెళ్తుంది తనతో? ఆత్మ జ్ఞానాన్ని తీసుకెళ్తుంది. ఈ ఆత్మ అనేది మనలో ఫిజికల్‌గా, భౌతికంగా చూస్తే జస్ట్ ఇంతే ఉంటుంది. ఎంత ఒక 2 అంగుళాలో ఏదో చెప్తారు ఆత్మ ఉండేది. 14 గ్రాములు. 14 గ్రాముల బరువు, ఒక 2 అంగుళాల పొడవు ఉంటుంది ఆత్మ. సో, ఆ ఆత్మ దగ్గర జ్ఞానం మాత్రం అపారం. ఇప్పుడున్న టెక్నాలజీలు చాలా అంటే ఎంతెంతో డేటాని మనం స్టోర్ చేస్తున్నాం గదా! ఆ టెక్నాలజీలు ఏ మూలకి సరిపోవు. ఆత్మకి ఆత్మ టెరాబైట్స్. ఆత్మ క్యారీ చేసే జ్ఞానానికి ఇప్పుడున్న టెక్నాలజీలు ఏమాత్రం సరిపోవు. అసలు అంటే భౌతికంగా ఊహించలేనంత టెక్నాలజీ ఉంది ఆత్మ దగ్గర. అంటే ఇప్పుడున్న భౌతిక పరిభాషలో చెప్పాలంటే, ఇప్పుడున్న సైంటిస్టులు, ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న టెక్నాలజీలు అన్నీ కలిపినా కూడా ఆత్మకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 1% కూడా సరిపోల్చలేము. సో, ఆత్మకున్న టెక్నాలజీ అది. సో, దాన్ని నమ్మి మనం ముందుకెళ్దాము. మన జీవిత గమ్యం అంటే ఈ మార్గంలోకి వచ్చాము అంటేనే మనం ఖచ్చితంగా ఓకే. ఈ జన్మలో నేను ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించి నేను ఇంకో మెట్టు ఎదగాలి అని గట్టిగా డిసైడ్ అయ్యి మనం ఈ భూమి మీదకొచ్చాం. సో, దాని ప్రకారమే జరుగుతుంది. సో, అందరం గూడా చక్కగా ఈ సాధనా మార్గాన్ని వదలకుండా, సాధనా మార్గంలో ఉంటూ, స్వాధ్యాయం, సత్సంగం, ధ్యాన సాధన వదలకుండా చేస్తూ ఇంకొక మెట్టు ఎదుగుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆత్మ ప్రణామాలు. థ్యాంక్స్ అండి. చక్కగా చెప్పారు.